అందుకే నేను చెప్తాను గైస్, మనకి ఆవగింజంత అదృష్టం కాదు, దబ్బకాయ అంత అదృష్టం ఉందని. గద్దె దగ్గరికి వచ్చేసాం లోపలికి. మొత్తం అంతా సీల్డ్ మొత్తం అంతా లోపల మనం ఉన్నాం. ఎదురు చూపిస్తాను మీకు ఎలా ఉందో. సమ్మక్క తల వచ్చేసింది, సమ్మక్క తల వచ్చేసింది. అత్యుత్సాహంతో మహానందంతో సమ్మక్క తల్లి గద్దె నుంచి మొత్తం రికార్డ్ చేసి ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేశాను. మీరు మిస్ అయ్యింటే డెఫినెట్గా నా ఛానల్లో చూడండి. మేడారం జాతర చాలా డీటెయిల్గా క్యాప్చర్ చేశాను. సో చూడండి, సమ్మక్క తల్లి మహిమ అంటే ఎంతమందిని ఫెయిత్ అలా మూవ్ చేస్తుంది అంటే. ఏ ఊరు మీది? జనగాం నుంచి 4 రోజులు అక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారు అక్కడ? జంపన వాగు దగ్గర ఇలా బండి పెట్టేసి. ఎంతమంది వచ్చారు మొత్తం? 15 మంది. మరి అక్కడే పడుకోవడం, అక్కడే తినడం అంతా ఓకే. దేవుని దర్శనం చేసుకొని వెనక్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ జనగాం వెళ్తారు. మరి ఇలాగా మీరు ఇందులోనే పడుకున్నారా? పక్కన పరద కట్టుకొని స్టే చేసాం. అవునా? మరి స్నానాలు అవన్నీ వాగులోనే. ఏంది బ్రో నీ పేరు? రాహుల్. నీ పేరు? ఇంకా వెనకాల ఉన్నది మొత్తం మీ ఫ్యామిలీనా? తీయొచ్చాలని. సో చూడండి అసలు ఎలా ఉంటుంది ఫెయిత్ చూడండి అని చెప్పి. అమ్మవారు అంతకు ముందుకు చాముండి రూపంలో, ఉగ్ర రూపంలో ఉండేది. సో ఇప్పుడు మనం చూసినట్టు ఉండేది, ఒరిజినల్ కాదు. ఇప్పుడు మార్చారు. అంతకుముందు అమ్మవారి నాలుక ఇక్కడ వరకు వేలాడుతూ చాలా ఉగ్ర రూపంతో చూడడానికి చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు 1951 వరకు. సో అంతకు ముందుకు అక్కడ అమ్మవారికి బలులు కూడా ఇస్తుండే, మేకలు కోళ్ళు బలులు కూడా ఇస్తుండే. కోహినూరు డైమండ్ ఏదైతే ఉండేదో దాన్ని శమంతకం అని కూడా పిలుస్తుంటారు. అది వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో వరంగల్ ప్లస్ కరీంనగర్ లోని చాలా ఫేమస్ అంట. ప్రమోషన్ కాదయ్యా? కాదు, ఏది ప్రమోషన్ కాదు బ్రో, ఇది సర్వపిండి అంట ఏదో. ఇది ఆంధ్రాలో అసలు దొరకదు అని చెప్పాడు. సో అది ఏంటో తెలుసుకుందాం అని ఇక్కడికి వచ్చాను. బ్రో నా కండిషన్ ఇంకా బాగాలేదు, రోజంతా ఫీవర్తో పడుకున్నా. బ్రో వచ్చి భద్రకాళి టెంపుల్కి వెళ్దాం అన్నాడు. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట. మనకి ఎంత ఫీవర్ ఉన్నా తిరుగుదాం అనేసరికి ఎనర్జీ వచ్చేస్తుంది. ఇదిగోండి భద్రకాళి టెంపుల్కి వచ్చాం. డ్రోన్ షాట్ అయితే మొత్తం వరంగల్ అంతా కేకలా తీసామన్నమాట. అది కూడా షేర్ చేస్తాం. చూడండి గైస్, వరంగల్ అంతా కత్తి లాంటి డ్రోన్ షాట్లు. మనకి ఫీవర్ ఉన్నా కూడా పనే కదా తీసామన్నమాట. ఇదిగోండి ఈయన మన డ్రోన్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్, సూపర్గా తీసిండు. ఆయన అంటున్నాడు నేను 4 డ్రోన్లు అన్నాడు. నేను చెప్పాను బాబు నువ్వు 5 చేయకున్నది అని చెప్పాను. సో కార్లో డ్రైవ్ చేస్తూ మొత్తం వరంగల్ అంతా సూపర్గా డ్రోన్లో క్యాప్చర్ చేసాం. ఇదిగోండి భద్రకాళి టెంపుల్కి వచ్చాం. నేను అదే చెప్పాను, రోజంతా పడుకొని ఉన్నా, తిరుగుదాం అనేసరికి ఎక్కడైనా ఎనర్జీ వచ్చేస్తుంది మనకి. సో చూడండి, సమ్మక్క తల్లి మహిమ అంటే ఎంతమందిని ఫెయిత్ అలా మూవ్ చేస్తుంది అంటే. ఏ ఊరు మీది? జనగాం నుంచి 4 రోజులు అక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారు అక్కడ? జంపన వాగు దగ్గర ఇలా బండి పెట్టేసి. ఎంతమంది వచ్చారు మొత్తం? 15 మంది. మరి అక్కడే పడుకోవడం, అక్కడే తినడం అంతా ఓకే. దేవుని దర్శనం చేసుకొని వెనక్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ జనగాం వెళ్తారు. మరి ఇలాగా మీరు ఇందులోనే పడుకున్నారా? పక్కన పరద కట్టుకొని స్టే చేసాం. అవునా? మరి స్నానాలు అవన్నీ వాగులోనే. ఏంది బ్రో నీ పేరు? రాహుల్. నీ పేరు? ఇంకా వెనకాల ఉన్నది మొత్తం మీ ఫ్యామిలీనా? తీయొచ్చాలని. సో చూడండి అసలు ఎలా ఉంటుంది ఫెయిత్ చూడండి. బాగుందా దర్శనం మీది? 4 రోజులు ఉన్నారంట చెప్పాడు రాహుల్. సమ్మక్క తల్లిని దగ్గర నుంచి చూడగలిగారా? అందరినీ, సార్లమ్మని, సమ్మక్కని, అందరినీ. సూపర్. ఇవాళ వెనక్కి వచ్చేసిన తర్వాత వచ్చారు. అదే మహిమ. 4 రోజులు అక్కడ ఉన్నారంటే ఏ ఫెసిలిటీస్ లేకుండా. ఎక్కడ పడుకున్నారు?
అంటే ఎలా అంటే బెడ్షీట్లు ఉన్నాయా లేకపోతే ఓ అవే ఇప్పుడు చలేస్తుంది కదా అక్కడ చలియలేదు కానీ ఎంతమంది వచ్చారు వాళ్ళిద్దరు 15 మంది ఉన్నారు ఇక్కడ ఆహా పడుకున్నారు ఆయనకి వయసు ఎంత ఉంటుంది 70 సూపర్ సో ఎక్కడ వండుకున్నారు ఇవన్నీ వీటితో ఇక్కడ అక్కడ వండుకునేవారా అన్నీ గ్యాస్ స్టవ్ అన్నీ ఉన్నాయి ఓ కట్టెలతోనే వండుకున్నారు సూపర్ అసలు అది భక్తి అంటే చాలా గ్రేట్ ఏంటి మీ పేర్లు చెప్పండి శ్రీను సోమలక్ష్మి మీ పేరు చెప్పండి ఎల్లమ్మ వినపడదులే సోమయ్య ఓకే సూపర్ నాకు అసలు చూడగానే అనిపించింది ఎంత డివోషన్ ఉండాలి ఇంత చేయాలి అంటే చాలా గ్రేట్ జై సమ్మక్క తల్లి సూపర్ బ్రో జాగ్రత్త డ్రైవ్ చేయి ఇప్పుడు వెళ్ళిపోతున్నారా జాగ్రత్త డ్రైవ్ చేయి మేము లంచ్ చేస్తున్నంతసేపు ఒప్పుకోలేదు ఇక్కడికి వచ్చిందాక బజ్జీ వాళ్ళకి వెళ్ళాలి మేము మర్చిపోకుండా ఫాలో చేయించి మరీ తీసుకొచ్చాడు మోసంబి జ్యూసే లేదా ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్ జ్యూసా ఓకే సో గైస్ ఇక్కడికి రాగానే ఆకాష్ అండ్ వినరా కలిసారు వీళ్ళకి యాత్రికులు అని పేజ్ ఉంది ఏం చేస్తారు బ్రో మీ పేజ్లో గట్టిగా మాట్లాడు ట్రావెలింగ్ కంటెంట్ అంటే టూర్స్ చేస్తారా నార్మల్ నేను ట్రావెల్ చేసిన ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేసిన తర్వాత టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే మన తెలుగు వాళ్ళకి ఇక్కడ ఎట్లా పోవాలని తెలియదు కదా సో ప్యాకేజ్ అయితే సో ఏం ప్యాకేజెస్ బ్రో చెప్పు మనాలి ప్యాకేజ్లో 2000కి మన తెలుగు స్టేట్స్ నుండి మనాలి తీసుకుంటాం ఎలా తీసుకెళ్తారు ట్రైన్లోనా బస్సులోనా ట్రైన్లో తీసుకెళ్ళి అకామిడేషన్ మళ్ళీ వెనక్కి ట్రాన్స్పోర్ట్ సైట్ సీయింగ్ మొత్తం 7 days ఉంటుంది 7 days మనమే చూసుకుంటాం 10,000 రూపీస్ సో ఎలా కాంటాక్ట్ చేయాలి ఎవరైనా చేయాలంటే ఇన్స్టాగ్రామ్ డ్రీమ్ డెస్టినేషన్ సో బ్రో ఇదిగో డ్రీమ్ డెస్టినేషన్స్ టీము నేను వీడియో ఆపేసాక ఏం చెప్పారంటే చార్ధామ్ కూడా చేస్తారని చార్ధామ్ అంటే ఏవేవి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి 4 దానికి ఎంత ప్రైస్ ప్రైస్ అంటే ఇంకొక 1 month లో మేము అనౌన్స్ చేస్తాము ఇంకా స్టార్ట్ చేయలేదు అది ప్యాకేజ్ అంటే అక్కడ వాళ్ళు కూడా ప్రైజెస్ డిసైడ్ కావాలి కదా సో హోటల్ ప్రైజెస్ వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత మనకి చెప్తారు మనం ప్రైజెస్ చెప్తాం సో ఇప్పుడు ఈ ట్రిప్ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది వరంగల్లోనే అవుతుందా ఎక్కడి నుంచి రావచ్చు తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు ఏదో ఒక ప్లేస్కి రావాలి హైదరాబాద్ కానీ లేకపోతే విజయవాడ కానీ రావాలి ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడ తెలంగాణ అంటే హైదరాబాద్ వరంగల్ అక్కడి నుంచి మీరు ట్రైన్ అరేంజ్ చేసి ఢిల్లీ వరకు ట్రైన్ వస్తుంది అక్కడి నుంచి బస్సులో తిప్పుతారు ఎన్ని రోజులు టూర్ బ్రో ఇది మొత్తం మనకు 14 days 14 చార్ధామ్ 14 days చోటా చార్ధామ్ 8 days ఇది ఇప్పుడు మీ మనాలి ఇది మనాలి ఇది ఎంత ఎన్ని రోజులు 8 days కి 10,000 ఎలా అవుతుంది బ్రో కాదు హోటల్కే 8 days హోటల్కే అవుతుంది సో మేడారం జాతర నుంచి వచ్చేసరికి రాత్రి 2 అయింది ఆ తర్వాత నాకు 104 జ్వరం సో రోజంతా పడుకున్నా మధ్యాహ్నం వచ్చేసి భద్రకాళి టెంపుల్కి వెళ్దామంటే చూడండి వచ్చాం ఒక్కసారి ఆ న్యాచురల్ ఫార్మేషన్ మంగోలియాలో మీకు టర్టిల్ రాక్ చూపించే కదా అలా ఉంది కింద శివపార్వతులు సో తేజ బ్రో చెప్పిన స్టోరీ ఏంటంటే ఒరిజినల్గా ఇది కాకతీయులు కట్టించిన టెంపుల్ కోహినూర్ డైమండ్ భద్రకాళి అమ్మవారి కళ్ళు ఉన్నాయి కదా ఒక కంట్లో ఉండేదంట నిన్న అక్కడికి వెళ్ళేసరికి నా పరిస్థితి ఎలా ఉందంటే మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి ఇదిగోండి భద్రకాళి అమ్మవారి గుడి ఆ తర్వాత మన అదృష్టం ఎంత బాగుందంటే భద్రకాళి అమ్మవారి గర్భగుడి ముందరకెళ్ళి పంతులు గారు పూజ చేయించి ఆ తర్వాత మనకి పర్మిషన్ కూడా ఇచ్చారు అక్కడ టెంపుల్ అథారిటీస్ అమ్మవారిని ఆ వీడియో తీసుకోవడానికి మీకోసం అయితే డెఫినెట్గా ఇది చూపిస్తున్నా నిన్న వీడియోలో మీకు ఏం చెప్పాను ఎవరికైనా సరే ఆవగింజంత అదృష్టం ఉంటుంది మనకి దబ్బ పండంత అదృష్టం ఉందని మేము వచ్చాం భద్రకాళి మేడారం వలన చాలా రష్గా ఉంది మాకు మొత్తం దర్శనం టైము 5 నిమిషాలు ఎక్కడైతే దాటేస్తారో మీకు వీడియో చూసారు కదా గర్భగుడి మెయిన్ ద్వారం వరకు తీసుకెళ్ళి అది వీడియో రికార్డ్ చేసుకుంటా అంటే వీడియో కూడా రికార్డ్ చేసుకోమన్నారు సో కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడే పూజ చేయించి మొత్తం సత్కరించి అన్నీ చేశారు అందుకే చెప్పాను
ఆవగింజంత అదృష్టం కాదు, దెబ్బకాయంత అదృష్టం. రోజంతా ఎనర్జీ లేకుండా పడుకుంటే ఆయన టెంపుల్కి వెళ్దాం అన్నాడు, వెంటనే ఎనర్జీ వచ్చేసింది. సో వరంగల్ డ్రోన్ షాట్ కూడా ఎవరు తీసానో అది కూడా మీకు పోస్ట్ చేస్తాను. బ్రో ఇందాక నాకు చెప్పావు కదా భద్రకాళి స్టోరీ, చెప్పు ఒకసారి. ఆ కోహినూర్ డైమండ్ అదంతా చెప్పావు కదా. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది తెలియదు. అంటే మన అరవింద్ బ్రో ఆర్కియాలజిస్ట్ అడిగితే చెప్తాడు. ఆర్కియాలజిస్ట్ అయితే చెప్తారు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే భద్రకాళి దేవి అనే వాళ్ళు కాకతీయుల కులదైవం. సో కాకతీయులు కట్టించిన గుడి ఇది. అండ్ సమ్ కొల్లూరు మైన్స్ లోనే ఎక్కడోనో ఒక వజ్రం దొరికింది. కొల్లూరు మైన్స్ అంటే గుంటూరు జిల్లా. మేబీ కాదు, గుంటూరు జిల్లా అంటే మేబీ ఆ మైన్స్ వేరే మైన్స్ కూడా కాదు కదా, కొల్లూరు నాకు తెలుసులే. డైమండ్ కూడా ఇప్పుడు అమెరికాలోని వేరేది ఉంది. చెప్పు. సో ఆ మైన్స్ లో ఒక డైమండ్ దొరికింది. దాన్ని చోళులో లేదంటే కాకతీయులో తెలియదు ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే మన భద్రకాళి కన్నులు ఉంటాయి కదా, భద్రకాళి దేవికి ఏ కన్ను మేబీ లెఫ్ట్ అనుకుంటా, అంత ఎగ్జాక్ట్ తెలియదు. సో ఆ కన్నులో ప్రతిష్ఠించారు అన్నట్టు, డైమండ్ ని ప్రతిష్ఠించారు. సో అప్పటి నుంచి దేవి కూడా చాలా పవర్ఫుల్ గా నమ్మడము, అండ్ కాకతీయులు కూడా డైలీ పూజలు చేయడము, వాళ్ళ కులదైవంగా ప్రతిష్ఠించడం, వాళ్ళ పూజలు చేసుకోవడం జరిగింది. సో తర్వాత ఏంటి అంటే యుద్ధాలు జరుగుతూ ఏదో రాజు వాళ్ళు డైమండ్ ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో తీసుకొని వెళ్ళిపోయినాక ఆ డైమండ్ కూడా రాజు నుంచి రాజుకి చేతులు మారింది. అండ్ ఒక మిత్ ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు మగవాళ్ళు ఆ డైమండ్ ని తాకుతారో మేల్ వాళ్ళు చనిపోతారని, అదేవిధంగా రాజులందరూ కూడా చనిపోవడం జరిగిందని ఒక మిత్. అది మరి అది ఏమిటో తెలియదు. ఇప్పుడు మీకు తెలిసినట్టు ఇక్కడ లేదు, లండన్ లో అక్కడ ఉంది. సో ఇప్పుడు కూడా ఉమెన్ కిరీటంలో ఉంది కాబట్టి. అవును, ఉమెన్ కిరీటమే. ఇప్పుడు ఆ ఉమెన్ చచ్చిపోతే ఇప్పుడు రాజే కదా, అది తెలియదు మనకి, మరి ఏమవుతుందో తెలియదు. సో ఇంట్రెస్టింగ్. సో భద్రకాళి కంట్లో ఉండేదంట కోహినూర్ డైమండ్. సో మీకు హరిహర వీరమల గుర్తుంది కదా, మొత్తం కోహినూర్ డైమండ్ గురించి. సో అసలు ఎన్నోసార్లు ఫోటోలో చూసా. లాస్ట్ టైం వరంగల్ వచ్చినప్పుడు దర్శనం చేసుకోవడానికి కుదరలే. సో చాలా 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 సంతోషంగా ఉంది భద్రకాళి దర్శనం చేసుకున్నాము. సో గైస్, ఇందాక మనం భద్రకాళి టెంపుల్కి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు మనకి దేశతేజ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు డీటెయిల్స్ అన్నీ. సో కరెక్ట్ హిస్టరీ తెలుసుకోవాలంటే మీకు అరవింద్ మన మేడారం మొత్తం చరిత్ర ఆయన అవగాహన చేసేసుకొని ఏమంటారు మొత్తం వడకట్టేసి అంత నాలెడ్జ్ ఉంది. సో చెప్పు బ్రో భద్రకాళి గురించి. సో మనకి వరంగల్ అనగానే కాకతీయులు గుర్తొస్తారు. కాకతీయ కాలం నాటి కట్టడాలన్నీ గుర్తొస్తుంటాయి. వరంగల్ ఫోర్ట్, రామప్ప, వెయ్యి స్తంభాలు కూడా. ఇంకొకటి వరంగల్లో భద్రకాళి అమ్మవారు అనేది చాలా చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. అయితే జనాలందరిలో ఉండేటువంటి ఒక చిన్న నమ్మకం ఏంటంటే భద్రకాళి అమ్మవారు కాకతీయుల కాలంలోనే వెలిశారు, కాకతీయ పాలకులే భద్రకాళి ఆలయం నిర్మించారనేది యూజువల్గా జనాలు నమ్ముతున్నటువంటి విషయం. కానీ మనకి భద్రకాళి దేవాలయంలో 2 శాసనాలు దొరికినాయి. ఆ శాసనాల ప్రకారం ఏంటంటే కాకతీయుల కంటే దాదాపు 600 సంవత్సరాల కంటే ముందే భద్రకాళి అమ్మవారు ఉంది. అంటే 12వ శతాబ్దంలోనే ఉంది అమ్మవారు. 12వ శతాబ్దం కాకతీయులు అయితే 6వ శతాబ్దంలోనే భద్రకాళి దేవాలయం ఉండింది. 600 years. 625వ సంవత్సరంలో పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి 2వ పులకేశి భద్రకాళి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. అప్పటి నుంచి భద్రకాళి దేవాలయం ఉంది. కాకపోతే ఆమెని సప్తమాతృకల్లో ఒకరైనటువంటి చాముండి రూపంలో కొలిసేవాళ్ళు. ఆ తర్వాత కాకతీయ పాలకులు అంటే వెస్టర్న్ చాళుక్యస్ అయిపోగానే ఈ ఏరియాని రాష్ట్రకూటులు రూల్ చేశారు. వాళ్ళ కాలంలో కూడా భద్రకాళి ఉండింది. ఆ తర్వాత కాకతీయుల కాలంలో ఎక్కువ ఫేమస్ అయింది. ఎందుకంటే కాకతీయ పాలకులకి ఆమె కులదేవతగా ఉండడము, హనుమకొండ మొదటి రాజధాని, 2వ రాజధాని వరంగల్కి మధ్యలో ఉండడము, దాంతోపాటు యుద్ధాలకు వెళ్లే ముందు మెయిన్ ఈవెంట్స్ కండక్ట్ చేసే ముందు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం కాకతీయ పాలకులు రావడం. ఎందుకంటే శక్తిని పూజిస్తారు కాబట్టి, మాతృదేవత అని తీసుకొని పూజించిన కాకతీయులు అమ్మవారిని ఎక్కువ నమ్ముతారు కాబట్టి కాకతమ్మకు సైదోడు ఏకవీర అన్నట్టు వాళ్ళ కులదేవత కూడా కాకతమ్మ, ఏకవీర, భద్రకాళి అందరూ అమ్మవార్లే కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారిని పూజించారు. పూజించడంతో పాటు యుద్ధాలు జరిగినప్పుడు కానీ మెయిన్ ఈవెంట్స్ జరిగినప్పుడు కానీ అక్కడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకునేవాళ్ళు. ఇంకా ఆ తర్వాత కాలంలో రకరకాల మార్పులు చెందింది. ఢిల్లీ సుల్తానేట్స్ అటాక్ చేయడము, దాని తర్వాత టెంపుల్ కొంచెం రూయిన్స్లోకి వెళ్ళడము. ఆ తర్వాత 1951లో ఇక్కడ హరిరాధాకృష్ణమూర్తి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దేవి ఉపాసకుడు. ఆయన అమ్మవారి టెంపుల్ రూయిన్స్లో ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి అమ్మవారు అంతకుముందుకు చాముండి రూపంలో ఉగ్ర రూపంలో ఉండేది. సో ఇప్పుడు మనం చూసినట్టు ఉండేది, ఒరిజినల్ కాదు. ఇప్పుడు మార్చారు. అంతకుముందు అమ్మవారి నాలుక ఇక్కడ వరకు వేలాడుతూ చాలా ఉగ్ర రూపంతో చూడడానికి చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు 1951 వరకు. సో అంతకు ముందుకు అక్కడ అమ్మవారికి బలులు కూడా ఇస్తుండే, మేకలు, కోళ్ళు బలులు కూడా ఇస్తుండే. సో ఆ తర్వాత అమ్మవారిని శాంతమూర్తిగా మార్చి, శాకంబరిగా మార్చి, ఆలయంలో శ్రీచక్రాన్ని ఇన్స్టాల్ చేయించి, ధ్వజస్తంభాన్ని ఇన్స్టాల్ చేయించి, ప్రాపర్ గోపురం కన్స్ట్రక్ట్ చేయించి, ప్రాపర్ హిందూ ఆలయంగా ట్రీట్ చేసి దాన్ని డెవలప్ చేసి ఈ రోజు ఇప్పుడు మనం భద్రకాళి అమ్మవారిగా పిలుస్తాం.
8 చేతులతోని ఉగ్ర రూపంలో ఉండేటువంటి అమ్మవారిని ఇప్పుడు శాకంబరిగా మార్చి ప్రతి సంవత్సరం దసరా టైంలో శాకంబరి ఉత్సవాలు చేసి 100 టన్నుల కూరగాయలతో అమ్మవారికి అలంకారం చేసి ఇప్పుడు మనం పూజిస్తుంటారు. సో దట్ ఈస్ భద్రకాళి. సో ఒరిజినల్గా 6th century. అవునండి, 625 సంవత్సరాలు. 1400 సంవత్సరాలు. అండ్ అమ్మవారిని ఉల్బణ శిల్పం అని అంటాం. ఎంబోజ్డ్ అంటే ఒక పెద్ద రాక్ బౌల్డర్కి చెక్కినటువంటి శిల్పం అన్నమాట. అది మనకి యూజువల్గా ప్రీ కాకతీయ టైంలోనే అయింది. కాకతీయుల కాలంలో అమ్మవారు కానీ లేదంటే దేవుళ్ళ విగ్రహాలన్నీ శిల్పాల రూపంలో చెక్కడం వచ్చేసింది. అది రాతికే చెక్కడం అనేది రాష్ట్రకూట కాలంలో ఉండేది, పశ్చిమ చాళుక్యుల కాలంలో ఉండేది. సో ఇది పశ్చిమ చాళుక్యుల టైం. ఇప్పుడు కాకతీయులు పూజ చేసినప్పుడు చాముండి రూపంలో ఉండేది. అవునండి. సో ఇప్పుడు ఇది 1951 లో సో కాకతీయులప్పుడు చాముండి రూపంలో కొంచెం సేమ్ ఫోటోలు ఏం దొరకవు. దొరుకుతుంది, మీకు ఒక ఫోటో పంపిస్తాను. సూపర్. ఇదిగోండి ఒరిజినల్ భద్రకాళి టెంపుల్ ఎలా ఉండేదో. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా చదివితే వస్తుందా? అందుకే చెప్పే కదా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఆ డైమండ్ గురించి చెప్పు. సో బేసికల్లీ ఏమైందనంటే చాలామంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏమన్నా రాస్తున్నారంటే కోహినూర్ డైమండ్ ఏదైతే ఉండేదో దాన్ని శమంతకం అని కూడా పిలుస్తుంటారు. అది వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఎడమ కంటిలో ఉండేదని, అది అక్కడ నుంచి ఢిల్లీ సుల్తాన్ని అపహరించుకుపోయారని చెప్పేది సేయింగ్ ఉంది. కానీ అది దానికోసం చెప్పడానికి ఎట్లాంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవు. అది 20 సంవత్సరాలలో క్రియేట్ చేసినటువంటి స్టోరీ. కాకపోతే కాకతీయులకి కోహినూర్కి సంబంధం ఉందా అంటే ఉంది. సో దాన్ని యూజువల్గా మనం కే థియరీ అని పిలుస్తుంటాము. కొల్లూరు మైన్స్లో దొరికింది, అక్కడ ఫస్ట్ కే. కాకతీయ డైనాస్టీ కాలంలో దొరికింది, 2వ కే. దాని తర్వాత కృష్ణానది తీరంలో దొరికింది, 3rd కే. ఆ తర్వాత దాన్ని ఢిల్లీ సుల్తాన్ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పట్టుకెళ్ళాడు, 4th కే. సో ఇట్లా అన్ని కేతోని ప్రారంభమయ్యేటువంటి పేర్లున్న వాళ్ళ చేతిలోనే ఈ డైమండ్ ఉంటుంది అని చెప్పేసి సేయింగ్ ఉంది. ఆ తర్వాత అది ఇక్కడ నుంచి పంజాబ్ రాజు దగ్గరికి వెళ్ళి పేర్లున్న వాళ్ళ చేతిలోనే ఈ డైమండ్ ఉంటుంది అని చెప్పేసి సేయింగ్ ఉంది. ఆ తర్వాత అది ఇక్కడ నుంచి పంజాబ్ రాజు దగ్గరికి వెళ్ళి అది బ్రిటిష్ జనరల్ ద్వారా క్వీన్ ఎలిజబెత్ కి గిఫ్ట్ ఇవ్వడము. కోహినూర్ అని పేరు ఎవరు పెట్టారు? కోహినూర్ అనేది ఢిల్లీ సుల్తానేట్ దగ్గర ఉన్నప్పుడు పెట్టారు. కోహినూర్ అంటే వెలుగులు విరజిమ్మేది అని అర్థం, అంటే వజ్రాల కొండ అని అర్థం. అంటే దాని అప్పటి వరకు మార్కెట్లో దొరికినటువంటి అన్ని డైమండ్స్లోకి వెళ్ళి దట్ ఈస్ ద లార్జెస్ట్ అనమాట. సో అందుకని ఒక పెద్ద కొండని చూసినట్టు ఉండేది. దానికోసం దాన్ని వాల్యూ కట్టాలంటే ఎట్లా కడతామనంటే ఆ రోజులలో 17th centuryలో దాని వాల్యూ కట్టినప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంవత్సరం పాటు భోజనం పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో దట్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ కోహినూర్ అనేది ఒక సేయింగ్ అనమాట. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో జస్ట్ 1 week ago ఎలాన్ మస్క్ కి సంబంధించినటువంటి ఆస్తులని వాలిడేట్ చేసే క్రమంలో మిగతా వేర్వేరే వస్తువులతో పోల్చలేదు, కోహినూర్ డైమండ్తోనే పోల్చారు. సో కోహినూర్ డైమండ్ లాంటి 20 డైమండ్లు ఈక్వల్ టు ఎలాన్ మస్క్ ప్రాపర్టీ అని. కోహినూర్ ఎన్నో ముక్కలు అయిపోయింది కదా, అంటే ఆల్మోస్ట్ దాన్ని 13 సార్లు వేర్వేరు చేతులు మారడం మూలంగా దాన్ని కట్ చేశారు. అంటే ప్రతి ప్లేస్లో దాన్ని పాలిష్ చేసుకుంటూ ఒక దగ్గర ఆర్నమెంట్గా యూజ్ చేశారు, ఒక దగ్గర కిరీటంలో యూజ్ చేశారు. సో దాని అవసరాలకు తగ్గట్టు దాన్ని పాలిష్ చేసుకుంటూ దాన్ని కట్ చేసుకుంటూ దాన్ని మెరుగుదిద్దుకుంటూ వెళ్ళారు. అంతకుముందు ఇట్లా రౌండ్ షేప్లో డైమండ్గా ఉండేది, ఇప్పుడు అది స్క్వేర్ షేప్కి వచ్చింది. సో అయితే ఈ భద్రకాళి అది లేదండి, దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏం లేదు. కాకతీయుల కాలం నడిచే టైంలో దొరికింది తప్పితే కాకతీయులకి ఆర్ వరంగల్కి అండ్ కోహినూర్ డైమండ్కి దెర్ ఇస్ నో రిలేషన్. సో ఇది గైస్ మనం విన్నది పాపులర్ పర్సెప్షన్, ఇది రియాలిటీ మాట. కాకపోతే చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇప్పుడు మనం పూజించిన భద్రకాళి అమ్మవారు ఒరిజినల్గా పెద్ద నాలిక పెట్టుకొని ఉండేవారంట. ఆ ఫోటో కూడా బ్రదర్ పంపిస్తున్నాడు కాబట్టి అది మీకు పెట్టి చూపిస్తాను. ఇంతకన్నా బ్రహ్మాండంగా ఇంతకన్నా డీటెయిల్గా ఎవరు చెప్పగలరు? ఇది గైస్. ఓకే గైస్, బియర్డ్ ట్రిమ్ చేసుకోవడానికి ఇప్పుడు పోనీ సెలూన్ వైజాగ్లోని హైదరాబాద్లోని అడుక్కొక సెలూన్ ఉంటుంది. ఇక్కడైతే వెతకాల్సి వచ్చింది. ఇదిగోండి మొత్తానికి బీడ్ మొత్తం ఇష్టం వచ్చినట్టు చల్లా చెదురుగా ఉంటే ఇక్కడికి వచ్చి ట్రిమ్ చేయించుకున్నా. అదనమాట విషయం. అయిపోయింది. ఏంద్రో నీ పేరు? ధనంజయ్. ఇది మీ షాప్ పేరు ఏంటి? పోనీ సెలూన్స్. ఏదో చెప్పావు 3 కేటగిరీ ఏదో చెప్పా ఏంటి? పింక్స్ అండ్ బ్లూస్ యాక్చువల్లీ దీంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. పింక్ స్ట్రీట్, పింక్స్ అండ్ బ్లూస్, పోనీ అన్నమాట. మీది పోనీ. ఇది ఎక్కడ, ఏ రోడ్ ఇది? ఇది మనకి సుబేదారి సర్కిల్ దగ్గర. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇవాళ మన వరంగల్ శివ గల్లీ చూపిస్తున్నాడు వరంగల్లో. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్స్ ధనైరా సిల్క్స్ దీనికి వచ్చాం జస్ట్ మాట్లాడి. ఇదిగోండి 2 కార్లోని బెటాలియన్, ముందుకు స్కోడా వెనక్కి థార్. దీనిలో వెళ్తున్నాం. ఎదురుగా తెలంగాణ పిండి వంటలు. తెలంగాణ పిండి వంటలు ఏముంటాయి బ్రో? తెలంగాణ నాకు తెలియక అడుగుతున్నాను. పిండి, చేగోడీలు చేగోడీలు ఆంధ్రాలో కూడా దొరుకుతాయి.
సర్వపిండి ఫేమస్. సర్వపిండి అంటే వేరే పేరు. వేరే పేరు ఏమంటే సర్వపిండి ఒకటి. చదివండి, వరంగల్ ప్లస్ కరీంనగర్లోని చాలా ఫేమస్ అంట. ఇది ప్రమోషన్ కాదయ్యా. యా కాదు, ఏది ప్రమోషన్ కాదు బ్రో, ఇది సర్వపిండి అంట ఏదో. ఇది ఆంధ్రాలో అసలు దొరకదు అని చెప్పాడు. సో అది ఏంటో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. సో చూద్దాం తెలంగాణ పిండి వంటలు, ఆ సర్వపిండి ఏంటో ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం, ఓకేనా? సో ఇదిగోండి తెలంగాణ పిండి వంటలు సర్వపిండి, ఇది స్పెషల్ మాట. ఇది మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ తెలంగాణ వరంగల్ కరీంనగర్ ఏరియాలో ఉంటుందా? సో ఇదిగోండి సర్వపిండి మన కోసం డెమో, లైవ్ డెమో. వేడి నూనె అందులో వేస్తున్నారు. ఓహో, దానిలో వేడి నూనె వేసేస్తారు. ఇది వేయకముందు ఇది. సో సర్వపిండి అంటే బియ్యం పిండి అంట. ఇదేదో ఆమ్లెట్లా ఉంది. బియ్యం పిండిలో ఏంటంటమ్మా? ఉల్లిపాయలు, సొరకాయ, ఉల్లాకు, ఉల్లిగడ్డలు, పాలకూర, సొరకాయ, ఇవన్నీ వేసి, పల్లీలు కూడా అన్నీ వేసి కలుపుతారా? అన్నీ వేసి కలుపుతారు ఇలాగా రొట్టెలా చేస్తారు. వేడి నూనె అందులో వేస్తున్నారు అనమాట పైకి. ఇప్పుడు అది బయటకు వస్తుంది కదా, దాన్ని ఏమంటారు? దాన్ని సర్వపిండి అంటారు. ఓకే, అర్థమైంది. సూపర్ కదా. చూడబాయ్, ఇలాంటి చూపించాలి బ్రో తెలంగాణ వచ్చాక. స్పెషల్ కదా, సూపర్. ఎప్పుడు నిజంగా ఎప్పుడు చూడలేదు బ్రో, భలే ఎప్పుడు చూడలేదు, మంచిగా అనిపిస్తుంది. ఇది అయిపోయాక మీకు చూపిస్తాను మిగతాది. అలా ఎంతసేపు అమ్మా? ఇది ఎంతసేపు చేస్తారు? 10 నిమిషాలు. బాగా కాలిపోతుంటుందేమో. సో అందరూ తినేటప్పుడు వేడిగా తింటారా, వేడిగానే తింటారు? అప్పటికప్పుడు వేసి బాగుండు. ఓకే, ఏంటండి? కోవా, బొబ్బట్లు. అది తెలంగాణ స్పెషాలిటీ. ఓకే, ఇదిగోండి రెడీ కరెక్ట్గా రెడీగా ఉంది. ఇది వేడిగానే తినాలంట. చూడండి, పాలకూర, పల్లీలు, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, ఎన్నో రకాలు ఉన్నాయి అందులో. అదనమాట ఫినిష్డ్ ప్రోడక్ట్. ఇది ట్రై చేద్దాం ఇప్పుడు. సో ఇదిగోండి టేస్ట్ భలేగుంది. సో అదిగోండి ఇది మొత్తం ప్రోడక్ట్ చాలా చాలా టేస్టీగా ఉంది. కాకపోతే ఇది ఆంధ్రాలో కూడా దొరుకుతుంది. దీని పేరు అగ్గి రొట్టి అంటారు. సో టేస్ట్ అయితే అంటే దీని మీద ఆంధ్రాలోని కొంచెం మిరపకాయలు అవి ఎక్కువ వేసి స్పైసీగా ఉంటుంది. నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నట్టు గుర్తు, కానీ ఎప్పుడు తినాలో నాకు గుర్తు రావట్లేదు. కానీ టేస్ట్ మాత్రం తిన్నట్టు గుర్తు, కానీ కొంచెం స్పైసీగా ఉంటుంది మా వైపు. అందులో మిరపకాయలు కూడా వేస్తారు. వేసారా? ఇక్కడ కూడా రకరకాల ఫ్లేవర్స్తో చేస్తారు మిరపకాయలు. అంటే అదే అంటున్నా, అక్కడ మరి చాలా స్పైసీగా తిన్నా అంటున్నా. ఇదిగోండి మన ఆర్కియాలజిస్ట్, హిస్టోరియన్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా టకా చెప్పేస్తాడు. ఇందాక మీకు భద్రకాళి టెంపుల్ గురించి ఒక స్టోరీ చెప్పాం కదా, అది పాపులర్ స్టోరీ. అసలు స్టోరీ ఏంటో ఏం చెప్పు. నేను చెప్పే ప్రతి మాట, ప్రతి లైన్ శాసన ఆధారాలతో చెప్తాను. నేను చెప్పిన ప్రతి పదానికి నేనే బాధ్యత. కరెక్ట్. ఇందులో ఇంకొంచెం మిరపకాయలు వేసి స్పైసీ ఉంటే భలే ఉంటుంది. చూడండి, ఇందులోని పల్లీలు వస్తున్నాయి, మిరపకాయలు వస్తున్నాయి, పాలకూర వస్తుంది, భలే ఉంది.